ఇక్కడే ఆపు. అచ్చా శుక్రియా. ఏమిటి వెళ్తున్నావు? మీటర్ 8 రూపాయలుగా అయింది, మిగతా చిల్లరా? చిల్లరా? ఏం చిల్లరా? నా పెళ్లికెళ్ళి ఇంత దూరం వస్తే మీటర్ మీద 2 రూపాయలు వారేవా? ఎందుకు ఇవ్వాలి? మర్యాదగా చిల్లరిస్తావా? 100 ఫోన్ చేయమంటావా? ఏంది పోలీసులో ఫోన్ చేస్తావా? వారేవా, నా దగ్గర చిల్లలేదు, నువ్వే పట్టరాపో. అయితే ఇటు లోపలికి వెళ్ళి చిల్లర తెచ్చిస్తాను. నువ్వు లోపలికి పోయి తెచ్చేసరికి తెల్లారుతుంది. ఈ లోపల నా వేరే సవారు వెళ్ళిపోతుంది. ఇదిగో పాటు 2 రూపాయలు. వారేవా పారేవా, ఇప్పుడెలా వచ్చింది చిల్లర? పొద్దుగాల బాలే గిరాకి దొరికినావు. హలో, డాక్టర్ శాంతి స్పీకింగ్. ఎవరు? నేను సరోజని మాట్లాడుతున్నాను. ఏమిటి ఇంత ప్రొద్దునే ఫోన్ చేశావు? 3వ నెంబర్ వార్డులో 5వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ మరీ రౌడీలో ప్రవర్తిస్తున్నాడు. నిన్నటి నుంచి మందులు ఇంజెక్షన్స్ ఏమీ తీసుకోవడం లేదు. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయడం మంచిది డాక్టర్. ఫూలిష్ గా మాట్లాడుకు. మన దగ్గరకు రకరకాల పేషెంట్స్ వస్తారు. వాళ్ళని ట్రీట్ చేయడానికి ముందు మనకు పేషెంట్స్ ఉండాలి. ఇంకో అరగంట అతన్ని జాగ్రత్తగా చూడండి. ఈలోగా నేను వస్తాను. నమస్కారం డాక్టర్ అమ్మ గారు. హాయ్ అరుణ, నువ్వటే రారా. ఏమిటి 2 ఏళ్లు కనపడబోయేసరికి నీకు అమ్మలా కనిపిస్తున్నానా? సరేలే, శ్రీవారేమో లండన్ లో, శ్రీవతేమో హైదరాబాద్ లో. పోస్టల్ ట్యూషన్ ఉన్నట్టే పోస్టల్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటే గానీ నువ్వు అమ్మ అవ్వు. పోవే. ఏమిటి ఉన్నట్టుండి ఉరులేని పిడుగులా ఊడిపడ్డావు? ఏమిటి సంగతి? మొన్న నేను విజయవాడలో ప్రజారాజ్యం దినపత్రిక ఇంటర్వ్యూలో ప్రెస్ రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యాను. నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి స్నానం గినం కానీ నేను టిఫిన్ చేసుకొస్తాను. టిఫిన్ నువ్వు చేస్తావా? ఏ వంట మనిషి లేదా? నా ఒక్కదానికి వంట మనిషి దేనికే? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఒక పూట నేను ఒక పూట నువ్వు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎవరండి మీరు? ఎడిటర్ గారిని కలవాలి. అంతకంటే ముందు మరో గొప్పవాడిని కలవాలి. ఎవరండి? సంచలన పత్రిక ప్రజారాజ్యం తాలూకు చీఫ్ ఎడిటర్ గారికి చీఫ్ సలహాలు సీక్రెట్లు చెప్పే ది గ్రేట్ కొండలరావు బి గారు. ఎక్కడున్నారండి? ఎక్కడే ఏమిటి, ఇక్కడే ఉన్నారు. అవసరం అయితే మీ పక్కనే ఉంటారు. మీరా? బిఈ చదువుకుని బంట్రోత్ ఉద్యోగం చేస్తున్నారా? అది కాలేజీలో చదువుకుంటే ఎవరికైనా ఇచ్చేసే మామూలు డిగ్రీ. మందలా కాదే, తెలివైన వాడు, సాహసవంతుడు, బుద్ధిమంతుడు ఎవడున్నాడు ఈ ఆఫీసులో అని వెతికి ఏరి కోరి పోయిన ఎడిటర్ గారు నన్ను మెచ్చి ఇచ్చిన డిగ్రీ ఈ బిఈ. అయితే మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. గుడ్ గర్ల్, పనికొస్తావు, పైకొస్తావు. రండి, సబ్ ఎడిటర్ గారు పిలుస్తున్నారు. ది గ్రేట్ కొండలరావు మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ వేస్తావురా? చూస్తాను. వాడు బిఈ అని చెప్పాడండి. బిఈ అంటే డిగ్రీ కాదు, వాడు బందా కాదు, బ్రెయిన్ ఎడిటర్. మాట్లాడితే మెదడు తినేస్తాడు. సార్, ఈవిడ అరుణ, వీరు సబ్ ఎడిటర్ మురళి. నమస్కారం అండి. నమస్కారం, రండి. మే ఐ కమ్ ఇన్ సార్? షీ ఈజ్ మిస్ అరుణ, జర్నలిస్ట్. మన విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చారు. ఐ సీ. రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ. అపాయింట్మెంట్ లెటరేగా? ఎందుకమ్మా, విజయవాడ ఎడిటర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వు చాలా తెలివైన దానివని, నీ ఉపయోగం అక్కడికన్నా ఇక్కడే ఎక్కువగా ఉంటుందని. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, జర్నలిజం అంటే ఆఫీసులో కూర్చుని చేసే పని కాదు. రకరకాల మనుషుల్ని కలుసుకోవాలి, అనేక చోట్ల తిరగాలి, వార్తలు సేకరించి అందులో ఉన్న నిజానిజాల్ని ప్రజలకు తెలియజేయాలి. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను సార్. వెరీ గుడ్. నువ్వు అరుణని తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసి ఆమె సీటు చూపించు. అలాగే సార్. వెళ్ళామా? ఇది తప్పయ్యా, నేను చెప్తున్నాను కదా. అప్పుడప్పుడు ఎడిటర్ గారే నా సలహాలు. ఎవడండి? డియర్ ఫ్రెండ్స్, షీ ఈజ్ మిస్ అరుణ, జర్నలిస్ట్, విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చారు. ఓహో. హీ ఈజ్ మిస్టర్ అప్పారావు, ప్రూఫ్ రీడర్. నమస్కారం. హీ ఈజ్ మిస్టర్ ధర్మారావు, పొలిటికల్ జర్నలిస్ట్. షీ ఈజ్ మిస్ మేనకా, టైపిస్ట్. నమస్కారం. వచ్చే సంవత్సరం టైప్ పరీక్షలకు వెళ్తుందండి. ప్రస్తుతం టైపిస్ట్ గానే ఉందండి. పొప్రేట్ గారి రికమెండేషన్. హీ ఈజ్ మిస్టర్ బలరాం, కార్టూనిస్ట్. ఈయన వేసే కార్టూన్లు పెద్దవాళ్ళు నమ్మకపోయినా చిన్నపిల్లలు మాత్రం జడుచుకొని ఏడుస్తుంటారు అప్పుడప్పుడు.
కొండలరావు వి గారు కాసేపు మా బ్రెయిన్ తినకుండా ఉంటారా? ఉంటేగా తినడానికి. ఈమె పత్రికల్లో వంటలు వార్పులు శీర్షిక రాస్తూ ఉంటారు, శ్రీమతి వేదవతి. నమస్కారం. ఇంట్లో వంటలు ఎలా చేయాలి ఇవి రాస్తుంటదండి. వీళ్ళ ఆయన మాత్రం ఎప్పుడో హోటల్లోనే భోంచేస్తుంటారు. వీరు వ్యాస్ భగవాన్, నమస్కారం. పత్రికల సినిమా రివ్యూల గురించి రాస్తూ ఉంటారు. ఈ సినిమా బాగుంది అని ఈయన రాశారు అనుకోండి, అది అక్కడ ఆడరు. అక్కడ బాగా ఆడే సినిమా గురించి ఈయన బాగా వ్రాయరు. అది వీరి ప్రత్యేకత. ఇంకొక ఆయన ఉన్నారండి మన స్టాఫ్ లో, స్టాఫ్ ఫోటోగ్రాఫర్. వారు ఇంకా అదిగో. హాయ్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ భాను, ప్రెస్ ఫోటోగ్రాఫర్. అండ్ యు ఆర్ అరుణ? ఏమిటి, ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నా కళ్ళు, నా కెమెరా కొత్తగా ఎక్కడ ఏది కనిపించినా వెంటనే క్లిక్ చేస్తాయి. See? You know why? Because fast is my taste. And another final flash, మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు, అందుకే కంగ్రాచులేషన్స్. నమస్కారం. బ్యూటిఫుల్ ఫ్రేమ్, క్లిక్ అవ్వలేదు. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇదో ఈ చిత్రమైన శాల్తీ. రండి మేడం, వెళ్దాం. హలో. అయ్యో, రండి, ఇదే మీ సీటు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను.
ఆఫీసులో ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్. ఆడాళ్ళ మగాళ్ళ? వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సార్. లేడీస్ ఫస్ట్, బెస్ట్, జెంట్స్ నెక్స్ట్, వేస్ట్. అర్థమైంది సార్.